అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం అంటేనే దీపావళికి పెట్టింది పేరు. దీపాలు పెడుతూ ఉంటారు. అలాగే ఉసిరి దీపం అంటున్నారు, నారికేల దీపం, నిమ్మకాయ దీపం, కొబ్బరికాయ దీపం, అలాగే ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపం. ఈ దీపాలు అసలు ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి, అలాగే మంత్రం కూడా ఏదైనా ఉంటే మాకు ప్రత్యేకంగా తెలియజేయండి. దీపాలు అనేటువంటివి కార్తీక మాసంలో అసలు విశేషంగా ఏమిటి అంటే పురాణాలలో చాలా ఉన్నవి, కానీ మనకు ముఖ్యంగా ఒక విషయం తీసుకుంటే ఏమిటి అంటే కార్తీక మాసంలో చలి తీవ్రత అధికంగా కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ కార్తీక మాసంలో మనం పెట్టేటువంటి యొక్క దీపారాధన వల్ల కొంత ఉష్ణోగ్రత అనేటువంటిది కానీ కొంత ఈ చలి నుండి హీట్నెస్ అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుంది. కనుక ఇందులో రకరకాలైన దీపారాధనలు ఇవాళ రేపు చాలా ఉన్నవి. కనుక ఉమ్మెంత దీపం అని మనమే చెప్పుకున్నాము, నారికేలోదక దీపం అని మనమే చెప్పుకున్నాము ఇక్కడ. కనుక తప్పకుండా కూడా దీపారాధన అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ ఈ యొక్క కార్తీక మాసానికి. అయితే ఇక్కడ ఏ ఏ రాశుల వారికి సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకు మనకు మేషరాశికి సంబంధించి 9 వత్తులు దీపారాధన వేసుకోవాలి. అంటే 9 ఎట్లా అంటే సుమారుగా కూడా 6 వత్తులు వేయాలి. ఒక్కొక్క వత్తి కలిపి 6 వత్తులను ఒక వత్తిగా చేసి ఒక దిక్కు, 6 వత్తులను కలిపి ఒక వత్తి చేసి ఒక దిక్కు, ఇట్లా. ఇక వృషభానికి సంబంధించినటువంటి వారు 6 వత్తులు వేయాలి. అంటే 2, 2, 2 ఇట్లా. ఇక మనకు ఈ యొక్క మిథునము అదేవిధంగా కన్యాకు సంబంధించిన వారు 5 వత్తులు వేసుకోవాలి చక్కగా కూడా. చంద్రునికి సంబంధించి 2 వత్తులు వేస్తే సరిపోతుంది. అంటే కర్కాటక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, సింహరాశి వారు తప్పకుండా వీరు 9 వత్తులు లేదా 1 వత్తి వేస్తే సరిపోతుంది. ఇక ముఖ్యంగా కూడా ఆల్రెడీ ఇక్కడ మరలా తులా అన్నా కూడా శుక్రుడే కనుక 6 వత్తులే, కన్యా అన్నా కూడా 5 వత్తులే. అదేవిధంగా ముఖ్యంగా మనకు వృశ్చికం అన్నా కూడా కుజుడు కనుక మరలా కూడా 6, 6, 6. ఇక ధనస్సుకు వచ్చేసరికి 3 వత్తులు వేసుకోవాలి. ఇక శనేశ్వరునికి వచ్చేసరికి అంటే మకర రాశి వారు 8 వత్తులు వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల వేసి అష్టమూలిక తైలం అంటే నూనెతో దీపారాధన చేయడం వల్ల, ఇప్పుడు నిమ్మకాయతో దీపారాధన అన్నాం, ఎప్పుడు రాహుకాలం సమయంలో చేయాలి. ఆదివారాలు కానీ, శుక్రవారాలు కానీ, మంగళవారాలు. నారికేలదొక దీపం అన్నాం, ఇది సోమవారాలు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు మాస శివరాత్రి రోజు చేయడం విశేషం. మరొకటి కూష్మాండ దీపారాధన కూడా ఉంటుంది. ఇది అమావాస్య రోజు చేయడం వల్ల శత్రుబాధ నివారణ కలుగుతుంది. విన్నారా? ఇక 365 వత్తులు అనేటువంటిది మనకు ఎప్పటి నుండో కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఈ 365 దీపాలకు అంటే సంవత్సరానికి ఒక దీపం చొప్పున, రోజుకు ఒక దీపం, ఒక వత్తి చొప్పున 365 వత్తులు మనం వెలిగించడం వల్ల సర్వపాపాల నుండి విముక్తి పొందినటువంటి వారిమై, సకల దోషాల నుండి కూడా విముక్తి పొందినటువంటి వారిమై, తప్పకుండా జాతక దోషాలు కూడా తొలగిపోయి రాబోయే రోజులలో అఖండ ఐశ్వర్యవంతులుగాను లేదా ధనానికి సంబంధించి కానీ ఏదైతే సంకల్పించుకొని ఉంటారో ఆ యొక్క పని చక్కగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా మనకు సూచనలు ఇస్తూ ఉంది. ఇక్కడ దీపాలు ఎప్పుడైనా వెలిగించేటువంటి సందర్భంలో సాధ్యం త్రివక్తి సంయుక్తం మలిహినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ అయినా చదువుకోవచ్చును. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇవి అందరికీ తెలిసినవి కదా, మీరు చెప్పేది ఏముంది అనుకుంటారు, అవే చదవాలి. ఓం నమ శివాయ అందరికీ తెలుసు, కానీ
శివ పంచాక్షరి మంత్రాన్ని 1,00,000 జపం చేస్తే వారికి వచ్చేటువంటి ఫలితం ఏంటి తెలుసా? మనము ఏదైతే ఉన్నామో నాగరికత అంతే సరిపోతుంది. ఏదో కొత్తగా అంటే ఏముంటుంది? చివరి ఆఖరికి వాళ్ళ కొత్తగా చెప్పడానికి మనం లేనిపోయి చెప్పాల్సి వస్తుంది. మళ్ళా నేను అనేది ఏమిటంటే చివరికి వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ డేలో అన్నీ చేసి ఉండాలి, చేత కాదు. మనకు తెలుసుంది, మనం చేసుకున్నది, మన అమ్మ నాన్న లేదా నానమ్మ లేదా అమ్మమ్మ వారు చెప్పింది అమృతం, వారి మాటలు అమృతం. వారితో ఒక టైం అనేది కేటాయించుకొని చక్కగా, ఇప్పుడు చిన్నపిల్లలకు వారు చిరాకు, మనలాంటి వారికి వారొక పుస్తకం, వారు లేరు. పిల్లలకు చిరాకు, వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారు, వారికి తెలియదు కదా వారి విలువ. అదే భగవంతుని యొక్క మాయ, అదే జీవితంలో పరమార్థం. కనుక చిన్నతనం నుండే ఒక జ్ఞానం వైపుగా కూడా నడవాలి. ఇక్కడ ముఖ్యంగా కూడా పిల్లల చదువుకు కానీ ఈ యొక్క కార్తీక మాసంలో మాట వినడం లేదనుకునేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు మనకు క్యాలెండర్లో ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు రాహుకాలం ఎట్లయితే ఉందో మనకు దుర్ముహూర్తం అని ఒకటి ఉంటుంది. ఈ దుర్ముహూర్తము సమయంలో, ఈ యొక్క దుర్ముహూర్తం సమయంలో దీపారాధన చేయడం వల్ల, అంటే క్యాలెండర్లో మనకు రాసి ఉంటుంది ఇది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దుర్ముహూర్తము అని చెప్పి. ఈ దుర్ముహూర్తం సమయంలో మనము తప్పకుండా ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా కూడా దీపారాధన చేయాలి. అది ఎవరికి? గణపతికి చేయాలి. అది జిల్లేడు గణపతి అయినా పర్వాలేదు, లేదా మనకు మామూలు గణపతి విగ్రహం దగ్గర అయినా కూడా ఒక తెల్ల జిల్లేడు ఆకు వేసి దీపారాధన చేయడం వల్ల పిల్లలు అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది, మనకైనా పిల్లలకైనా. ఈ చిన్న లాజిక్స్ కొన్ని ఉంటవి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా జాతకం మిరాకిల్ జాతకం. కనుక జాతక పరిశోధన, జాతకంలో ఉండేటువంటి దశలు, అంతర్దశలు, యోగాలు, మనకి ఏ యోగం ఉంది, ఇది మోస్ట్ పవర్ఫుల్. కనుక అవి పాటించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. గురుగారు, మనం మాట్లాడుకున్న దీపాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది తెలుసో తెలియకో రాంగ్ టైంలో పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఎంత పెట్టినా కూడా ఫలితం అనేది రాదు. సో కామన్గా వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటారు ఈ దీపం పెట్టడంలో? నేను వచ్చి దీపారాధన చేశా, ఆ వత్తి కొండెక్కింది, దాన్ని మళ్ళీ పైకని వెలిగించడం. అదే ఆయిల్ అయిపోయింది, ఆల్రెడీ వత్తి ఉంది, అదే వత్తిలో మరలా వీరు నూనె పోసి దీపాన్ని వెలిగించడం. ఎవరో వెలిగించింది ఆల్రెడీ, అందులో మీరే ఒక బత్తి వేసి మరలా ఇంకో పక్క వెలిగించడం. అర్థమవుతుందా? అర్థమైంది అని చెప్పింది. ఆల్రెడీ ఎవరో దీపం వెలిగించి ఉన్నారు, మీరు ఏం తీయలేదు, 2 వత్తులు అయితే అక్కడ దొరికినవి తీసుకుని దండమందాలు వేసిండ్రు, ఆయనతో వెలిగించేసి. లేదా ఎవరో దీపాన్ని వెలిగించి వెళ్ళిపోయారు, అది కొండెక్కింది, ఆ వత్తిని తీసి పక్కకేసి మీరు కొత్త వత్తి వేసి ఆ నూనె వారదే, దీనివల్ల దోషం పెరుగుతుంది. ఇంకొందరు ఏం చేస్తారు, అటు ఇటు చూసి ఎవరు లేని సందర్భంలో గర్భగుడిలోకి వెళ్ళి దీపం పెట్టొచ్చేస్తారు. గర్భగుడిలోకి వెళ్ళొచ్చునా? మహాదోషం. అడగాలి. దేవాలయం ముందు కూడా దీపారాధన చేయరాదు. అంటే ధ్వజస్తంభం ముందు వేరు, కొన్ని దేవాలయాల్లో చేయనిస్తారు, కొన్ని దేవాలయాల్లో చేయనియరు. ఇట్లా కొన్ని ఉంటవి, చూసుకొని ముందుకు వెళ్ళాలి. దీపారాధన జరుగుతుండేటువంటి సందర్భంలో దీపం వెలుగుతుంది, నూనె అయిపోతున్నది అక్కడ. మనకు అది మనం గ్రహించున్నాం, కొంత నూనె అందరూ వేయొచ్చును, తప్పులేదు. దానివల్ల ఒక దీపానికి వెలిగించినటువంటి వారం అవుతాం, ఎంతో కొంత పుణ్యం మనకు కూడా లభిస్తుంది. మరొకటి కూడా గుర్తుంచుకో ఇక్కడ. ఇంకా పెళ్లి కాని వారు కానీ పెళ్ళైన వారు కానీ అలాంటిది ఏది ఉండదు. దీపం అనేటువంటిది మన జీవితానికి, మన జ్ఞానానికి అదొక వెలుగు. కనుక ఏదో దీపారాధన చేసి వెళ్ళిపోయాము అంటే కుదరదు. దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు కూడా మన వైపుగా చూస్తారు. మరి ముక్కోటి దేవతలు మన వైపు చూసే సందర్భంలో మనం కేవలం దీపారాధన చేసి ఆ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే బాగుంటుందా? ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోవాలి కదా. కూర్చొని
మనం దానికి కనెక్ట్ కావాలి. శంకరుడికి దీపారాధన చేశారా, మీరు ఈశ్వరునికి దీపారాధన చేశారా, అమ్మవారికి చేశారా, ఇదంతా పక్కన పెడదాం. మీరైతే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ముక్కోటి దేవతలు మీరు ఎక్కువ చూస్తారంటున్నా, మురిసిపోతారు. మురిసిపోయిన సందర్భంలో ధన్యమని దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తారు, లేదా వెళ్ళిపోతారు. దీపం ముట్టించి ఒక 5 నిమిషాలు పీస్ ఆఫ్ మైండ్గా కూర్చొని ముక్కోటి దేవతలు చూస్తున్నారని, నన్ను ఆశీర్వదిస్తున్నారని కానీ మన కోరిక ఏమిటనేది చెప్పుకొని చక్కగా హ్యాపీగా నవ్వుతూ పైకి లేచి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవాలి. సో గుడికి వెళ్ళాక ఒక 5 నిమిషాలు ఎలాగైతే కూర్చోవాలో దీపం వెలిగించాక కూడా సో పాజిటివిటీ కావచ్చు, ఆ పుణ్యం కావచ్చు దక్కాలంటే ఒక 5 నిమిషాలు అక్కడ దీపం దగ్గర ఉండాలంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మహాదేవ్.